అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నేడు ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా దత్తురెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, సహాయ కార్యదర్శి ఆనంద్, నాయకులు ఏఎస్ఎఫ్ ఇసాక్, అశోక్ లింగం, ప్రవీణ్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు అదేవిధంగా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా ధ్వంసం చేసిండు. కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా విద్యా వ్యాపారం చేసుకోమని వాళ్ళకి ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి ఈరోజు విద్యా వ్యాపారం చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. తద్వారా ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి ఒక నియంత పాలన వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధాన వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు విసుగు చెంది ఈ యొక్క మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. మేము ప్రధానంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోరేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బడుగు బలహీన విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులను అన్ని రకాల ఆదుకునేగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులతో అరికట్టి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి అన్యాయాలపై అక్రమాలపై ఒక విచారణ కంపెనీ కానీ స్పెషల్ కంపెనీ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులతో అరికట్టే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యా సమాఖ్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం కాలంలో అఖిల భారత విద్యా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ చట్టం తయారు చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.